Now we have come to the last session of this series of meeting for the last 3 days. గత 3 దినాలుగా మన మధ్య జరుగుతున్న ఈ కూడికల యొక్క ఆఖరి సెషన్కు మనం వచ్చి ఉన్నాం. I first of all thank God for helping me to travel all the way from Mumbai and to spend 3 days with you, and Lord has strengthened me, helped me. I thank God for that. నా ప్రయాణం అంతట్లో ప్రభు సహాయం చేసి మరి క్షేమముగా ఇక్కడ చేర్చి 3 దినాలు మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను బలపరిచిన ప్రభువుకే నేను మొట్టమొదట నా వందనాలు తెలియజేస్తున్నాను. And I also thank this Hebron Prayer Hall for inviting me for this special meeting. ప్రత్యేక కూడికలకు నన్ను ఆహ్వానించిన హెబ్రోన్ స్థానిక సంఘ ప్రియులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. It's the first time I'm coming to Hebron Prayer Hall. హెబ్రోన్ ప్రార్థన మందిరానికి రావడం ఇది నేను మొదటిసారి. Many times brothers have called me, but I could not come. చాలా సార్లు పిలిచారు కానీ నేను రాలేకపోయాను. Especially my special thanks to Obula Reddy for inviting me for this program. మరి ఈ ప్రోగ్రాం కొరకు నన్ను పిలిచిన సహోదరులు ఓబులరెడ్డి గారికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తాను. And it is a great joy for me to stand along with the Sambabu for the ministry of this word. దైవజనులు శాంబాబు గారితో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం అది నాకు ఎంతో సంతోషకరం. Of course, we know each other for a long time. We ministered in many places together. చాలా కాలంగా దైవజనులు తెలుసు. అనేక చోట్ల వీరిరువురు కలిసి దేవుని వాక్యాన్ని అందించారు. The days which we spent together in these 3 days definitely is a memorable day. It will remain in our mind. మరి మేము గడిపిన ఈ 3 దినాలు మరి ఎంతో సంతోషకరమైనవి, అవి ఎంతో జ్ఞాపకం ఉంచుకోవలసిన దినాలుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. And I know many brothers here, especially Paul Reddy and Subba Reddy and all, they are caused very known to me, and I extend the thanks for them also as they also joined for this meeting. ఇక్కడ ఉన్న పెద్దలు పాల్రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వారితో నాకు చాలా పరిచయం ఉంది. వారిని మరి కూడికల్లో చూడడం కూడా సంతోషం. వారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. Many youngsters, they were serving us. I extend my sincere thanks to all those young men and sisters who served us during our stay for the last 3 days. మరి గత 3 దినాలుగా మేము ఉంటుండగా అనేక మంది యవనస్తులు, సహోదరులు, సహోదరులు ఎంతో పరిచర్య చేశారు. వారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. God will give you a better reward than this what you received. ఇప్పుడు మీరు కొన్ని బహుమతులు తీసుకున్నారు. దానికంటే దేవుడు మరి మంచి బహుమతులు మీకు అనుగ్రహించునుగా. Hebrews chapter 6 verse 10, you read it, that is a reward for you. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీరు చదువుకోండి. ఆ వచనం మీకు సరిపోతుంది. Definitely Lord will reward for your service. తప్పకుండా ప్రభు మీరు చేసిన పరిచర్యకు ఆయన బహుమతిని ఇస్తాడు. We were talking about from the book of Ruth the interpersonal relationship. రూతు గ్రంథంలో వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. I could not complete that. I knew that it is not possible to complete that within 3 days. మరి మనం చెప్పుకున్నాం అవన్నీ కూడా ఈ 3 దినాల్లో సంపూర్ణంగా చెప్పుకోవడం అనేది కుదరదని నాకు తెలుసు. I told you that there are 7 relationships. 7 రకాల సంబంధాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. Out of that 3 we have completed. వాటిలో 3 మనము పూర్తి చేసాం. Relation with God I have completed. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం పూర్తి చేశాం. The relationship between the mother-in-law and daughter-in-law we have completed. అత్త కోడల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం పూర్తి చేశాం. Yesterday we were talking about the relationship between husband and wife. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. But remaining 4 other I did not touch at all. మిగతా 4గిటిని నేను తాకలేదు. The employee relationship. మరి ఉద్యోగం ఇచ్చేవాడు, ఉద్యోగం తీసుకునేవాడు. The brotherly love, that is the love for the blood relatives. రక్త సంబంధాల మధ్య ఉన్నటువంటి సంబంధం. And love for the neighbors. పొరుగు వారి పట్ల ఉండవలసినటువంటి సంబంధం. And the love of grandmother for her grandson. మరి తాతలు, అవ్వలు, వారి మనుమ సంతానం. Of course they are all interested, and I have a desire to write a book on that. I am struggling to write that book. And please remember, if you are interested, after the book is come, definitely it will be available to you. మరి ఇవన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలే. వాటన్నిటిని పంచుకోలేకపోతున్నాను కానీ వీటి గురించి ఒక పుస్తకాన్ని అంకుల్ తయారు చేస్తున్నారు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దాని గురించి తెలియజేస్తారు.
మీరు Yeah, తెప్పించుకోవచ్చు. I have already completed 3-4 chapters. The remaining also I have to get time and write it. So please pray for that writing of that book. దాదాపుగా 3-4 అధ్యాయాలు వారు పూర్తి చేశారు. ఇంకా కొంచెం పూర్తి కావాల్సి ఉంది కనుక ఆ పుస్తకం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని సహోదరులు కోరుతున్నాను. Now, all the restoration and the relationship is possible only on one condition. మరి పునరుద్ధరణ అంటే సంబంధాల విషయంలో జరగాలంటే ఒక కారణం ద్వారానే అది సాధ్యము కాగలదు. The topic which we are talking is the restoration of the family. That is the topic we have dealing with that. కుటుంబాల్లో ఉండవలసినటువంటి పునరుద్ధరణ గురించిన విషయాలే మనం ఈ దినాలు ఆలోచిస్తూ వస్తున్నాం. The restoration of every relationship is possible only when we have the spirit of forgiveness. మరి క్షమించే గుణం అనేది మనం కలిగి ఉన్నప్పుడే ఈ పునరుద్ధరణ అనేది సంబంధాల పునరుద్ధరణ అనేది జరగడం సాధ్యం. If you are not willing to forgive each other, relationship will spoil. ఒకరినొకరు క్షమించుకునే గుణం లేకపోతే సంబంధం అనేది తెగిపోతుంది. As I already mentioned to you, the Ruth Billy Graham, she said like this. రూత్ బిల్లీ గ్రహాం గారు ఇలా చెప్పారని మొన్న చెప్పుకున్నాం. The marriage is the union of two forgivers. క్షమించేవారు ఇద్దరు, ఆ సంబంధమే వివాహం అని ఆమె చెప్పింది. So today I am going to talk about the topic called forgiveness. మరి క్షమించుట అనే అంశాన్ని గురించి ఉదయకాలం మీతో నేను పంచుకుంటాను. Now, come to the book of Ruth. We have some ingredients about the forgiveness in the book of Ruth also. రూతు గ్రంథములో కూడా క్షమించుట దాని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. We will read few verses in the beginning, chapter 4 of Ruth, రూతు గ్రంథం 4వ అధ్యాయం verse 6 to 8 9 we will read. 6 నుండి 9వ వచనం. రూతు గ్రంథం Up to 6 and 8, 6 to 8. 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. ఇశ్రాయేలీలలో బంధువు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకునమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా. We read here the procedure of transacting or the kinsman redeemer, how they have to do, and if a person is refusing to redeem his widow of his brother, what he has to do. The procedure is given here. తన సహోదరుని భార్య విధవరాలిగా ఉన్నప్పుడు ఆ విషయంలో వారికి ఉన్నటువంటి లావాదేవీలు అంటాం. ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఎలాగుండాలి, సమీప బంధువుడు ఏం చేయాలి, వాటన్నింటి గురించి ఈ వచనంలో చెప్తున్నాడు. Here we see a kinsman redeemer. He said that I cannot redeem Ruth. విమోచించదగిన సమీప బంధువుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఈమెను విమోచించలేనని చెప్తున్నాడు. I cannot marry her. నేను ఆమెను వివాహం చేసుకోలేను. And as a token that he is not able to marry, he has to remove his shoes. దానికి గుర్తుగా ఏం చేయాలంటే ఆ వ్యక్తి తనకున్న చెప్పును తీసేయాలి. Look at that, Deuteronomy chapter 25. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. The law related with this redemption is given in there, Deuteronomy 25. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో ఇది చెప్పబడినట్లుగా చూస్తున్నాం. Verse 25, chapter 25, verse 7 to 10. 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7 నుండి 10వ వచనం వరకు. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనివిటి సహోదరుడు ఇశ్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి, ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని అని నెడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపును పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను. So this is the rule, the law that they have to apply in the case of Ruth. మరి రూత్ విషయంలో ఈ నియమాన్ని వారు పాటించాలి. So
Here is a man who is a redeemer, kinsman redeemer, but he says, I don't want to marry Ruth. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాస్తవంగా అతడు విమోచించాలి, అతడు సమీప బంధువుడు కానీ చేయడం లేదు. What Ruth has to do? ఇప్పుడు రూత్ ఏం చేయాలి? She has to take this man before the elders before the gate. మరి ఆ మనుషుని ఎవరైతే విడిపించాలని చెప్పాడు ఆ మనిషిని తీసుకొని పెద్దల దగ్గరికి పోవాలి. And will tell the elders that this man was supposed to marry me, but he is refusing to marry me. ఈ వ్యక్తి నన్ను వివాహం చేసుకోవాలి కానీ నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. And because of that, you have to deal with him what he should do. మరి మీరు ఈ విషయాల్లో ఎలాగ మీరు వ్యవహరిస్తారో అలాగ వ్యవహరించండి అని చెప్తారు. So the elders will ask, are you ready to marry this widow? ఇదో అయ్యా నీ ఎదుట ఉన్న ఈ విధవరాలని వివాహం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అడుగుతారు. And if he said, no, I don't want to marry her. ఇదిగో నేను ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. What he has to do? ఇప్పుడు ఏం చేయాలి? Look at that verse 9 very clearly says, what is the action for that? దానికి వాళ్ళు ఎలాంటి ప్రతిక్రియ చేయాలనేది 9వ వచనంలో చెప్తున్నాడు. So loose his shoe from his feet. That's the first thing. అతని కాలి నుండి చెప్పు ఊడదీసి, Then ఆ తర్వాత the widow should spit on his face. ఆ విధవరాలు ఏం చేయాలంటే అతని ముఖము ఎదుట ఉమ్మి వేయాలి. You see the difference in the book of Ruth and here. చూడండి ఇక్కడ చెప్పబడిన మాటకు రూతు గ్రంథంలో రూతు చేసిన విషయానికి ఎంత తేడా ఉంది. Have you noticed the difference? తేడా ఏమైనా గమనించినారా? In the book of Ruth, the shoe was removed. రూతు గ్రంథంలో చెప్పు అయితే ఊడదీయబడింది. But what was not done? ఏం జరగలేదు? Spitting on the face is not done. ముఖం మీద ఉమ్మి అనేది వేయబడలేదు. Why? కారణం ఏంటి? I believe that Ruth has forgiven him. రూతు ఆ వ్యక్తిని క్షమించింది. It is a humiliating thing to spit on the face of a man. కదా Isn't it? ఒక వ్యక్తి ముఖం మీద ఉమ్మి వేయడం అనేది అది అవమానకరమైనది. So Ruth decided that she will not do that. అలాగూ చేయనని రూతు తీర్మానం చేసుకున్నది. Because of that, God has honored her and given her a better kinsman redeemer. దానిని బట్టి దేవుడు ఆమెను ఎంతో ఘనపరిచి ఆ సమీప బంధువుని కంటే ఇంకా మంచి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. So in the book of Ruth, we see the element of forgiveness is very beautifully narrated. రూతు గ్రంథంలో ఈ క్షమించుట అనే విషయాన్ని గురించి ఎంతో రమ్యముగా వివరించబడినట్లుగా చూస్తున్నాం. The forgiveness is a trait, is a character, virtue that every believer should have. ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి గుణం ఏదంటే క్షమించుట. Long back I saw an advertisement about Fevikwik. ఫెవిక్విక్ కదా అది అంటించేది. దాని గురించిన అడ్వర్టైజ్మెంట్ చాలా కాలం క్రితం చూశాను. Long back I remember that advertisement. ఆ అడ్వర్టైజ్మెంట్ గురించి చాలా కాలం క్రితం The గుర్తుంది. Fevikwik, it can stick anything, joining anything. కదా ఆ ఫెవిక్విక్ ఏం చేస్తుంది, ఏం పెట్టినా కానీ అంటుకుంటుంది. The advertisement says like this. అడ్వర్టైజ్మెంట్ ఇలా చెప్తుంది, The Fevikwik can join anything that is broken. పగిలిపోయిన దేనినైనా సరే అతికించగలదు ఈ ఫెవిక్విక్. Glass or wood or whatever, it can join very easily. Within 2 minutes it will join. అది 2 నిమిషాలు, అది చెక్క కావచ్చు, గ్లాస్ కావచ్చు, ఏదైనా సరే 2 నిమిషాల్లో అది అతికించగలదు. And written down, except broken heart. కింద విరిగిపోయిన మనసులు తప్ప, Except broken heart, it can join anything. విరిగిపోయిన హృదయాలు తప్ప ఫెవిక్విక్ అనేది దేనినైనా కూడా అతికించగలదు అంటుంది. But today I want to give a simple solution for the joining of the broken heart. విరిగిపోయిన హృదయాలను మనం ఎలాగ ఎతికించగలమో దాని విషయంలో సామాన్యమైన రహస్యాన్ని మీకు నేను చెప్తాను. Forgiveness is the one that can join the broken heart. విరిగిపోయిన హృదయాలను అతికించగలిగినది ఏంటంటే క్షమాపణ. And as I told you, the forgiveness is the most important virtue every believer should have. ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి గుణం ఏంటంటే నిజంగా ఈ క్షమించుట అనేదే. The teaching of Bible regarding forgiveness is above all the other religious teaching. మరి ఇతర మతాల్లో చెప్పబడినటువంటి బోధలన్నిటికంటే బైబిల్లో క్షమాపణ గురించి చెప్పబడిన బోధ వేరుగా ఉన్నది. In the Old Testament, it says that eye for eye, tooth for tooth. పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను. So there is a retaliation. Every time you can retaliate. పగ తీర్చుకోవడం అనేది ఎవరైనా ఒక పని చేస్తే దానికి ఇంకొక పని చేయడం అనేది. So, but the New Testament is not teaching about that. క్రొత్త నిబంధనలో అలాగ బోధించబడలేదు. But the New Testament is entirely different. It teaches to forgive the person who is hurting you. నిన్ను గాయపరిచే వారిని క్షమించాలి అనే బోధను మనము క్రొత్త నిబంధనలో చూస్తాం. You take any religion, all the religion speaks about retaliate, give back, hit back.
బయట ఉన్న మతాలన్నిటిని ఏం చెప్తాయి, ఒక వ్యక్తి ఒక పని చేస్తే దానికి పగ తీర్చుకొని చేసి అని చెప్పే మతాలే ఎక్కువ Only ఉన్నాయి Christian faith, Christianity speaks about forgiveness. కదా. క్షమించుట అనేది క్రైస్తవ్యములు మాత్రమే అది బోధించబడుతున్నది. You know, last month Charlie Crick was shot dead by a young man. ఒక యవనస్తుని ద్వారా చార్లెస్ క్రిక్ అనే ఆయన చంపబడ్డాడు. It was a shocking young man. He died. He was standing for the Christ and preaching the gospel. ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి స్వార్థను ప్రకటిస్తున్న ఆ యవనస్తుడు చనిపోవడం చాలా మందికి షాక్ అయింది అది. He was telling the youngsters to come back to the Bible and follow the principles of the Bible. యవనస్తులందరినీ కూడా తిరిగి మీరు బైబిల్ దగ్గరికి రావాలి, ప్రభువును అనుసరించాలని బోధించిన You వాడు. might have seen that thousands and thousands of youngsters were gathering in his meetings. కదా, ఆయన పెడుతున్న కూడికల్లో వేల కొలది మంది యవనస్తులు చేరి వస్తున్నారు. Unfortunately, that young man was shot dead. ఏమైపోయిందంటే అనుకోకుండా ఆ వ్యక్తిని కాల్చి చంపారు. His wife, Erika Crick. ఆయన భార్య Erika Crick. ఎరికా ట్రిక్. Erika, okay, no problem, Crick, okay. So, what she said? ఆమె ఏం చెప్పిందంటే, She said, I have forgiven the man who murdered my husband. నా భర్తను చంపిన వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. How she can say like that? ఆమె ఎలాగూ చెప్పగలిగింది? The reason is because she was moved by the love of Christ. దేవుని ప్రేమ చేత ఆమె కదిలించబడింది కనుకనే అలాగ చెప్పగలిగింది. She said very clearly. చాలా స్పష్టంగా చెప్పింది. She said, Christ has on the cross, he forgiven the one who killed him. ఆ ప్రభువును చంపిన అంటే కల్వరి శిలువలో ప్రభువును చంపిన వ్యక్తినే ప్రభు క్షమించాడు. If the Christ can forgive, I also will forgive the murderer of my husband. ఆ క్రీస్తు ప్రభువే క్షమించుంటే నా భర్తను చంపిన వ్యక్తిని కూడా నేను క్షమించగలను అన్నది. About 25 years before, we know in our own country, Orissa, 25 సంవత్సరాల క్రితం మన సొంత దేశంలోని ఒరిస్సాలో జరిగింది. very brutally was killed. We know that Graham Stein and 2 innocent children were burned alive. గ్రహాం స్టెయిన్స్ గారు ఆయనతో కూడా ఉన్న 2 కుమారులు చాలా ఘోరంగా కాల్చి చంపారు. Gladys Stein, the wife of Graham Stein, what she said? గ్లాడీస్ స్టెయిన్స్ గారు ఏం చెప్పారంటే, She said, I have forgiven the man who committed this murder. మరి ఈ నరహత్య చేసిన వ్యక్తిని నేను క్షమిస్తున్నానని ఆయన భార్య చెప్పింది. What made these sisters to say like that? ఈ సహోదరులు అలా చెప్పడానికి కారణం ఏంటి? They could say because they were moved by the love of Christ. దేవుని ప్రేమ చేత వాళ్ళు కదిలించబడ్డారు, అందుకే అలా చెప్పగలిగారు. Only the Christ can help us to forgive others. ఇతరులను క్షమించడానికి మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. Now, if you read some of the passages related with this one, shall we turn to the Matthew chapter 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం, where the Lord Jesus Christ is teaching about forgiveness. క్షమించడం గురించి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ బోధిస్తున్నారు. Matthew chapter 18 verse 21 to 35. 21 నుండి 35వ వచనం వరకు. Yeah, just to 25. That is actually, we have to read from verse 21 to 35. But as the time is not there, so we will read only few verses. 21 to 28 we will read. 21 నుండి 28 వచనాలు మాత్రమే చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున్న మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపుము అనెను. Yeah, verse 29 also you read. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించారు. Actually, you have to read up to verse 35. 35 వరకు చదవాలి. And verse 35 also we will read what is mentioned there. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు
ఆ ప్రకారమే మీ ఎడల చేయును అని. Yeah, forgive your brother from the heart. That's very important. హృదయపూర్వకముగా క్షమించుట. So Lord was teaching the disciples how to forgive. మరి ఎలాగో క్షమించాలనే విషయాన్ని గురించి తన శిష్యులకు ప్రభు నేర్పిస్తున్నాడు. One day Peter came ఒకరోజు పేతురు వచ్చారు, and talked to the Lord. ప్రభుతో మాట్లాడుతున్నాడు. Lord, if my brother is offending me, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే I am ready to forgive him 7 times. 7 సార్లు క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Is it okay? సరిపోతుందా? Peter thought he is doing a great thing. పేతురు ఏమనుకున్నాడంటే నేను చాలా గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నాను. Because according to the Pharisees during that time, పరిసయ్యులు ఆ దినాలలో చేస్తున్న విషయం ఏంటంటే, they were teaching that if a brother is offending you and causing you trouble, you can forgive 3 times. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే 3 సార్ల మట్టుకు నువ్వు క్షమించవచ్చని పరిసయ్యులు బోధిస్తున్నారు. If he's again more than 3 times he's offending you, you can retaliate. 3 సార్ల కంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేశాడు అనుకో, So ఆ విషయంలో నువ్వు పగ తీర్చుకోవచ్చు. Peter knew this teaching of Pharisees. పేతురు తెలుసు ఈ పరిసయ్యుల బోధ. So he said, not only 3, I am ready to forgive 7 times. ప్రభువా, 3 సార్లు కాదు 7 సార్లు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. Lord, is it okay? సరిపోతుందా ప్రభువా? The Peter thought the Lord will say, Sabash, good, Peter. పేతురు ఏమనుకున్నాడంటే శబాష్ పేతురు అంటాడు అనుకుంటున్నాడు. No, the Lord given an answer like it. ప్రభువు ఇచ్చిన జవాబు గమనించండి. Not 7 times, you have to forgive 70 times 7. 7 మారుల మటుకే కాదు 77 మారుల మటుకు. That means you have to forgive 490 times, isn't it? 490 సార్లు క్షమించాలి. 70 times 7 you have to forgive. 70 × 7 490 సార్లు. Isn't it? Yeah. So much. The shock was so much. Peter said, what is it? పేతురు అన్నాడు, అయ్యా ఏంటిది? Pharisee says 3 times, but the Lord is saying 70 times 7 you have to forgive. పరిసయ్యులేమో 3 సార్లు అని చెప్తున్నారు, ప్రభువేమో 77 మట్టుకు అని చెప్తున్నాడు. Then the Lord given a parable how to forgive. ఎలాగో క్షమించాలని దాని గురించి ఒక చిన్న ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. And we see in this, there the parable is elaborated, verse 22 onwards. 23 onwards. 23వ వచనం నుండి ఆ ఉపమానము వివరించబడినట్లుగా చూస్తున్నాం. Our standard of forgiveness is the cross of Christ. మరి మనం క్షమించాలనుకున్నటువంటి ఆ స్థాయి అంటాం, అది ఏ స్థాయి అంటే మన ప్రియ ప్రభువును పోల్చుకొని చెప్పడంలో ఉన్నది. On the cross of Calvary we see the climax of forgiveness. క్షమించుట యొక్క పతాక స్థాయి అంటాం. అది మనం ఎక్కడ చూస్తున్నామంటే కలువరి శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తులో చూస్తున్నాం. Matthew chapter 27 verse 27 onwards if you read, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చదివితే we see what the soldiers has done to Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల సైనికులు ఎలాగ వ్యవహరించారో చూస్తాం. We read a band of soldiers gathered around him. అక్కడ వాళ్ళందరూ సైనికులందరూ వాడు చేరి వస్తున్నారు ప్రభు చుట్టూ. Actually the word band is a technical term. ఆ బ్యాండ్ అనేది ఒక దండ అనేది అది టెక్నికల్ విషయం. అది That means 600 soldiers, that's the number, 600 soldiers gathered around the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడక్కడ ఉండగా ఆయన చుట్టూ 600 మంది సైనికులు ఉన్నారు. They did it whatever they can do. ఏమి చేయగలరో అదంతా చేశారు. They stripped him, భూమి వేశారు, they removed his robe, ఆయన వస్త్రాలు తీసివేశారు, and they mocked him. ఆయన ఎగతాళి చేశారు. They plaited a crown of thorns and kept upon his head. ముండ్ల కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టారు. They give a reed in his hand. ఒక రెల్లు ఆయన కుడి చేతిలో పెట్టారు. They beaten him on the head with the rod. ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. And they spat on his face. ఆయన ముఖముని కూడా గుద్దారు. See, he is a kinsman redeemer. ఆయన విమోచించే సమీప He బంధువుడు. came to redeem us, but yet they spat on his face. మనల్ని విమోచించడానికి ఆయన వచ్చాడు, కానీ ఆయన ముఖాన్నే గుద్దారు. So the soldiers did whatever they could do to Lord Jesus Christ. కనుక ప్రభువైన యేసుక్రీస్తుకి ఏం చేయాలో అదంతా కూడా చేశారు. And we read at the end of that, after mocking whatever they could do, finally they took him to be crucified. ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచి ఆఖరిగా ఆయనను కలువరి శిలువపైకి తీసుకుపోయారు. But on the cross, what the Lord has done? కలువరి శిలువ పైన ప్రభు ఏం చేశాడు? He prayed to the Father for these people who was so much humiliated him. తనను ఎంత అవమానపరుస్తున్న ప్రజల విషయంలో
తండ్రికి ప్రార్థన చేశాడు. He said, Father, forgive them, for they know not what they are doing. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని ప్రార్థించాడు. Oh, he prayed. That prayer was a wonderful prayer. అదెంతో రమ్యమైన ప్రార్థన అది. Oh, Father, forgive them. తండ్రి వారిని క్షమించుము. I know that what they are doing is wrong. వారు చేస్తున్నదంతా తప్పే అని నాకు తెలుసు. They are eligible to get the punishment. దానిని బట్టి వారు శిక్షార్హులని కూడా నాకు But తెలుసు. the Father, you should forgive. అయితే తండ్రి నీవు వారిని క్షమించాలి. As a lawyer arguing in the court, Lord Jesus Christ was arguing with the Father. కదా ఒక కోర్టులో ఒక లాయర్ ఎలాగైతే వ్యాజ్యంతో మాట్లాడుతుంటాడో మన ప్రియ ప్రభు కూడా తండ్రితో Why మాట్లాడుతున్నాడు. you should forgive, he's saying like that. ఎందుకు వారిని క్షమించాలి అనే విషయాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. Because they don't know, they are ignorantly doing. వారికి తెలియదు, తెలియకుండానే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. Forgive them for their ignorance. కదా తెలియకుండా చేస్తున్నారు కనుక వారిని క్షమించమని What a చెప్తున్నాడు. wonderful prayer it is. అది ఎంత మనోహరమైన A ప్రార్థన. prayer of forgiveness. క్షమించే ప్రార్థన. Those who have committed all the atrocities against the Son of Man. మరి ఆ ప్రియ ప్రభువుకు విరోధముగా మాట్లాడుతున్న వారందరి ఎడల ఆయన చేస్తున్న ప్రార్థన. And he is praying for the forgiveness. ఏమని ప్రార్థిస్తున్నాడంటే క్షమించమని This ప్రార్థిస్తున్నాడు. forgiveness, the nature of forgiveness, we got it, only a Christian can get it, that is from the Lord. క్రైస్తవునికి క్షమించే గుణం అనేది ఎక్కడి నుండి వస్తుందంటే మన ప్రియ ప్రభు నుండే. Why the Erika Crick forgiven that man? మరి ఎరికా క్రిక్ అనే ఆమె ఎందుకు తన భర్తను చంపబడి ఉండగా Why క్షమించింది? Gladys Stein could say that I forgiven that man? గ్లాడిస్ స్టెయిన్స్ అనే ఆమె ఎందుకు చెప్పగలిగింది నా భర్తను చంపినావని క్షమిస్తానని? Because a man who is born in the family of God, when accepting Jesus as the personal Savior, his nature changes. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని కుటుంబంలో చేరిన వ్యక్తికి ఈ క్షమించే గుణం అనేది వస్తుంది. Ephesians chapter 4 verse 24 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ మనం చదువుతాం. when you are born again, God has given a nature, a divine nature is given to you. మనకు ఒక దైవికమైన స్వభావాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడని ఇక్కడ చెప్తున్నాడు. So a child who is born in the family of God, ఎవరైనా దేవుని కుటుంబంలో కుమారుడిగా జన్మించినప్పుడు see in him a Christ-likeness nature is born. మరి క్రీస్తు వలె ఉండే ఆ స్వభావం అనేది ఆ క్రొత్తగా జన్మించిన వ్యక్తిలో వస్తుంది. I think it is better to read chapter 4 verse 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం Put చదువుకుందాం. on the new man. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Yeah, Navina Swabhava. That is the new nature, which is the nature of Christ. మరి ఈ నూతన స్వభావం అంటే ఏంటంటే అది క్రీస్తు యొక్క స్వభావం. A Christ nature is coming in us. That is why we can able to forgive others. క్రీస్తు స్వభావం అనేది మనలోకి వస్తుంది కనుకనే మనము క్షమించగలుగుతున్నాం. In 2 Corinthians chapter 5 verse 17, 18 say that now you are those who are in Christ Jesus, they are new creation. కదా క్రీస్తు యేసునందు ఉన్న వారందరూ కూడా నూతన సృష్టి అని చెప్తున్నాడు. So కొరింథీయులకు రాసిన 2వ the పత్రిక. old nature has gone. పాతవి గతించినాయి. So because we have a new nature, we can able to forgive as a Christ has forgiven. మరి క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి నూతన స్వభావం మనం కలిగి ఉన్నాం కనుక మనం ఇతరులను క్షమించగలం. Lord has taught us to forgive our enemies. మన శత్రువులను సహా క్షమించాలని ప్రభు బోధించాడు. 2 Peter chapter 1 verse 4. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో Peter says that you are the partakers of the divine nature. Chapter 1 verse 4. 4వ వచనం చదువుకుందాం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమున భ్రష్టత్వము Partakers of divine nature. దేవ స్వభావమునందు That is Deva Swabhavam. We are the partakers of the divine nature. దేవ స్వభావమందు మన పాలిభాగస్తులుగా ఉంటున్నాం. So when you are born again, you are getting a divine nature. Because of that, you can able to forgive మనం others. తిరిగి జన్మించినప్పుడు దేవ స్వభావం అనేది మనకు వస్తుంది కనుక ఆ స్వభావాన్ని బట్టి మనం క్షమించగలం. So we see the climax of the forgiveness from the cross of Calvary. కల్వరి శిలువలో ఈ క్షమించుట అనే ఆ పతాక స్థాయిని మనం చూడగలం. The message, the gospel message we preach is a
message of forgiveness. మనము ప్రకటించే సువార్త ఏంటి? అది క్షమాపణ వర్తమానం. It is a message of reconciliation, restoration. సమాధాన పడడం, తిరిగి రావడం అనే వర్తమానమే అందులో ఉంటుంది. Come back to God, restore back to God. దేవుని దగ్గరికి తిరిగి రండి, దేవునితో సమాధాన పడండి. If that is the message of the gospel, we also should forgive and forget. స్వార్థ యొక్క వర్తమానం అదై ఉండగా మనం కూడా మన జీవితాల్లో ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. As I told you, Peter was ready to forgive 7 times. పేతురు 7 సార్లు క్షమించడానికి సిద్ధముగా ఉన్నా, But the Lord told, not 7 times, you have to forgive 70 times 7. పేతురు 7 సార్లు మాత్రమే కాదు, 77 మార్లు నువ్వు క్షమించాలి అంటే. Then the Lord was giving a parable. తర్వాత ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. This parable is not easy to understand because the coins and all mentioned is not in our terms. అక్కడ ఉన్న ఉపమానం మనకు అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. దానిలో చెప్పబడిన డబ్బులు, There was a coins king and he found one man is in kingdom has done a great scam. ఒక రాజు ఉన్నాడు, రాజ్యంలో పెద్ద స్కామ్ జరిగింది. You know, scam, India, we have a lot of scams, isn't it? మన ఇండియా దేశంలో ఎక్కువ చూడండి, రాజకీయ నాయకులు స్కాములు చేస్తూ ఉంటారు. The people are looting the country, isn't it? దేశాన్ని దోచుకుంటున్నారు. Harshad Mehta, so many years ago, you know, how much crores of rupees he looted. హర్షద్ మెహతా జ్ఞాపకం ఉంటుంది కదా, కోట్ల రూపాయలు దోచుకొని పోయినాడు దేశం నుండి. Narwa Modi, you know, how much Punjab National Bank, how much crores of rupees he looted, isn't it? ఇంకొక నీరవ్ మోడీ, మన మోడీ కాదు, ఆయన సుమారుగా ఆయన కూడా దోచుకున్నాడు. Same way, here is a man who looted the country. దేశాన్ని దోచుకున్న ఒక వ్యక్తిని ఇక్కడ మనం గమనిస్తున్నాం. How much money he has taken from the kingdom? ఆ రాజ్యంలో నుండి ఎంత డబ్బును ఆయన తీసుకున్నాడు? It is mentioned that he has looted 10,000 talents. 10,000 తలాంతులు. I was trying to understand what is the value of this 10,000 talents. 10,000 తలాంతుల యొక్క విలువ ఎంత అయి ఉంటుందని It's a huge amount. అది చాలా ఎక్కువ. I estimated it. I found that it is $3.8 billion. Can you imagine? $3.8 billion. 3.8 మిలియన్ల డబ్బు అది. That means crores and crores of rupees. అంటే కోట్ల కొలది డబ్బు. 10,000 talent means crores and crores of rupees. This man has cheated the country. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా 10,000 తలాంతులు అంటే కోట్ల డబ్బు స్కామ్ చేసినట్టు. To get an idea, I will give you. During that time, ఆ సమయంలో the entire land of Palestine, they collect the tax, and the collecting tax was only 800 talents. పాలస్తీనా దేశంలో వారు ఏం చేస్తారంటే వసూలు చేస్తుంటారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంతా వసూలు చేస్తారు. అది 800 తలాంతులు మాత్రమే. 800. But this is how much it is? ఇక్కడ ఎంత చెప్పబడింది? 10,000 talents. 10,000 తలాంతులు. That amounts to 12 years of the income of the country. అంటే ఆ దేశము సంపాదించే, అంటే 12 సంవత్సరాలు కనుక ఆ దేశం సంపాదిస్తే వచ్చే So we డబ్బు see that it is a huge amount. అది చాలా గొప్ప ధనం. And we know that in the New Testament very clearly mentioned that God has forgiven us, as likewise we also has to forgive. ప్రభు మనల్ని ఎలాగో క్షమించాడో ఆ ప్రకారంగానే మనము ఇతరులను క్షమించాలని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. Ephesians chapter 4 verse 32, just to read that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ. Forgive one another as God, Lord Jesus Christ has forgiven us. 4వ అధ్యాయం 32వ వచనంలో, Yeah, read that. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. Yeah, forgive one another as God for Christ's sake hath forgiven you. ఆ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము అన్నాడు. You know, our sin was so huge and it is impossible for us to pay back. మన పాపం అనేది చాలా గొప్పది, దాని విషయంలో మనము తిరిగి ఏమైనా చెల్లించాలంటే రుణం ఏం చెల్లించలేం. But the Lord Jesus, in Lord Jesus Christ, God have forgiven all our sins. అయితే క్రీస్తు యేసునందు దేవుడు మన పాపములన్నిటినీ క్షమించాడు. Matthew chapter 6 verse 12, Lord was teaching a prayer. In that he said that as you forgive your sinners and debtors, the Lord will forgive you. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఆ మాటలు చెప్తున్నాడు కదా, మేము ఇతరులను క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అన్నాడు కదా. Yeah, we should forgive as the Lord will forgive as we forgive our debtors. ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఇతరులను క్షమించాలని చెప్తున్నాడు. Yeah, forgive us our debtors as we forgive our debtors. So
Lord was teaching that we should forgive one another. కదా ఒకరినొకడు మనము క్షమించుకోవాలని ప్రభు బోధిస్తున్నాడు. Matthew chapter 5 verse 38 and 39 also read. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38, 39 వచనాలు. 38 and 39. 38, 39 వచనాలు కూడా మనం చదువుకుందాం. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. Yeah, Lord, Old Testament says eye for eye, tooth for tooth. But I say that, what you have to say, if anybody is smiting thee on the right cheek, turn to him the other side. కంటికి కన్ను పంటికి పన్ను అనేది పాత నిబంధనలో మీరు గమనిస్తున్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదే ఏమనగా కుడి చెంప మీద కొట్టువాని వైపుకి ఎడమ చెంప కూడా మీరు త్రిప్పాలి అంటున్నాడు. So, we have to forgive one another. కనుక ఒకరినొకడు క్షమించుకోవాలి. The question is arising, suppose two people, one has done wrong thing to another person. ఒక వ్యక్తి ఒకని ఎడల తప్పు చేశాడు, అపరాధం ఏదైనా చేశాడు అనుకోండి. Suppose your wife has done something wrong to you. భార్య భర్త ఎడల ఏదైనా తప్పు చేసింది. Or your husband has done something wrong to you, it hurt you. మరి భర్త కొన్నిసార్లు భార్యకు విరోధంగా ఏదైనా తప్పు చేసింది. Now who should take initiative to settle it? దీన్ని మనము సర్దు చేయడానికి మొట్టమొదట ఎవరు ముందుకు రావాలి? Normally in the family, when the husband and wife have a problem, then normally they said, he has done wrong thing, let him come to me and say sorry to me. భార్య భర్తల మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు భార్య వెంటనే ఏమంటుందంటే, ఇదో ఆయన తప్పు చేశాడు కనుక మొట్టమొదట ఆయన మరి క్షమాపణ అడగాలి. Or husband will say, no, she has done mistake, so let her come and say sorry to me. భర్త ఏమంటాడు, కాదు 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 నా భార్య మొట్టమొదటి చేసింది, ఆమె వచ్చి నన్ను క్షమాపణ అడగాలి. What the Bible says? బైబిల్ ఏం చెప్తుంది? You need not wait for one another. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవలసిన అవసరం If లేదు. you want to restore back your relationship, నీ సంబంధాన్ని నీవు తిరిగి the పునరుద్ధరించుకోవాలనుకుంటే person who has done right, he can go and restore the relationship. తప్పు చేయక ఉన్న వ్యక్తి వెళ్ళి మొట్టమొదట ఆ పునరుద్ధరణ కార్యక్రమం You జరిగించవచ్చు. take the example of Adam and Eve. ఆదాము హవ్వ విషయంలో మీరు గమనిస్తే Adam and Eve caused pain to the heart of God, isn't it? ఆదాము హవ్వలు ఏం చేశారంటే దేవుని హృదయానికి చాలా నొప్పి కలిగించారు. They ate the fruit as Lord has commanded not to eat, but they ate. తినకూడదని చెప్పిన ఫలాన్ని వాళ్ళు తిన్నారు. Who did the mistake? తప్పు చేసింది ఎవరు ఇక్కడ? Adam and Eve. And who should go to God? ఆదాము తప్పు ఎవరు దేవుని తప్పు జరిగింది ఎవరు? Adam and Eve should go to God, isn't ఇద్దరు it? ఆదాము హవ్వలు ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి But పోవాలి. who take the initiative to restore back? వీరిని సమకూర్చడానికి తిరిగి సమకూర్చడానికి The మొట్టమొదటి అడిగేసింది ఎవరు? God who was wounded, God was broken, but he took the restoration program. He went to Adam and Eve and restored back. దేవుడే కదిలించబడి మొట్టమొదటి అడుగు ప్రభువే వేశాడు. ఆయనే ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు So if you love, you can forgive easily. కదా. నీవు కనుక ప్రేమిస్తే నువ్వు సులభంగా క్షమించగలవు. Bible very clearly says the love covers the multitude of sin. ప్రేమ అనేక దోషములను కప్పును అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. 1 Corinthians chapter 13, so much of love is mentioned there. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన విషయాలు చాలా రాశాడు. There one thing is very interesting to me. నాకు చాలా ఆసక్తిని కలిగించిన ఒక మాట అక్కడ నేను 13 చూస్తాను. verse 5 says that love is not keeping record. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపరాధమును మనసులో ఉంచుకొనదు. Yeah, love is not keeping record. అంటే జరిగినవి ఉంటాయి కదా, వాటన్నిటిని రికార్డ్ అంటాం. దాని జ్ఞాపకాలన్నీ పెట్టుకోదు అని అర్థం. Some people, they cannot forget, they keep the record. ఉదయం ఏం చేస్తారంటే ఏమేమి తప్పులు జరిగినాయో అన్ని మనసులో పెట్టుకుంటా ఉంటారు. And Bible says that if you love, you will not keep the record of what happened to you. నీవు కనుక ప్రేమిస్తే నీకేం జరిగాయో వాటన్నిటి గురించి రికార్డు నువ్వు పెట్టుకోవు లోపల. So sometimes in the family, husband and wife, they always fight and tell what happened at the beginning of the life. కొన్నిసార్లు భార్య భర్తలు కొట్లాడుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ మొట్టమొదట అప్పటి నుంచి తీసుకొస్తారు చరిత్ర అంతా. Especially sisters, wives, they always remember what happened in the past. ముఖ్యంగా మగోళ్ళు మర్చిపోతారేమో కానీ ఆడవాళ్ళు మర్చిపోరు. అప్పుడప్పుడు ఇది చేసినావు కదా అని మొత్తం ఆ చరిత్ర అంతా Yeah, చెప్తారు. they say, I know what happened when after the marriage, when I came, what your mummy has done to me. పెళ్ళై నేను కొత్తగా వస్తే మీ అమ్మ నాకేం చేసిందో నాకు బాగా జ్ఞాపకం ఉంది.
After 20-25 years also, they think about what happened there. చూడండి 25 సంవత్సరాల తర్వాత పెళ్ళైనప్పుడు వాళ్ళ అత్త చెప్పిన మాట కూడా They మనసులో cannot పెట్టుకో- forget. వాళ్ళు మర్చిపోలేరు. They keep the record of what happened. జరిగిన సంగతులన్నీ వరుసగా క్రమంలో పెట్టుకుంటారు. But if you love one another, you will never keep the record of it. కదా నీవు కనుక నిజంగా ప్రేమిస్తే వాటి గురించిన వివరాలు ఆ రికార్డ్ అంతా నువ్వు పెట్టుకోవు. So we have to be very careful not to keep the record. కనుక మన జీవితాల్లో జరిగిన వాటిని అన్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది జరగకుండా మనం జాగ్రత్త పడాలి. I know in an assembly there was some problem with the brothers. ఒక స్థానిక సంఘంలో సహోదరుల మధ్య కొంచెం తొందర అయింది. And one mediator came to settle the problem with the brothers. ఒక మధ్యవర్తి వచ్చాడు. ఏమయ్యా మీ పరిస్థితులు ఏంటని నచ్చ చెప్పడానికి. And they were talking and all. మాట్లాడుకుంటా ఉన్నారు. At that time, ఆ సమయంలో one brother he got up ఒక సహోదరుడు లేచాడు and said that all these brothers have done a lot of harm to me. ఈ సహోదరులందరూ కూడా నాకు చాలా హాని చేశారు. So much thing they have done against me. ఎంతో కీడు చేశారు నాకు. And he took a paper from his pocket లోపల నుంచి ఒక పేపర్ and తీసినట్టు he started reading one after the other what they have done for the last 20 years. 20 సంవత్సరాలుగా ఆ వ్యక్తి పట్ల ఏమేం చేశారు వాళ్ళు వేరే వాళ్ళు అంత లిస్ట్ అంతా రాసుకున్నాడు పేపర్ లో. Yeah, everything is written about that. అంతా రాసుకున్నాడు లిస్ట్ అంతా. Name wise it is written. పేరు ప్రకారం ఏదో ఫలానా సహోదరుడు ఇది ఫలానా Some people are like that. కొద్దిమంది అలాగున్నారు. They keep the record of what has happened. ఏం జరిగిందో వాటన్నిటిని లిఖితపూర్వకంగా That will రాసుకున్నారు. never settle the matter. అవన్నీ కూడా సమస్యను పరిష్కరించవు. Afterwards I saw that brother, I was afraid to talk to him. He will write about me also. ఇది జరిగిన తర్వాత ఆ సహోదరులతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే ఈయనది కూడా రాసుకుంటాడు రికార్డ్. So we see that don't keep in the record. You forgive and forget. దేవుడు ఆ రికార్డ్ పెట్టుకోడు. మనం క్షమించాలి, దాన్ని మర్చిపోవాలి. So Bible says the love is the love covers all multitudes of sin. ప్రేమ అనేక దోషములను కప్పును అనే గ్రంథంలో చూస్తున్నాం. Forgiveness is an indicator that you are spiritual. నీవు ఆత్మీయుడువు అని చూపించేది How do ఏంటంటే you నువ్వు know that you are క్షమించగలవు. spiritual? అసలు నువ్వు ఆత్మీయుడు అని ఎలాగో కనుగోగలం, ఎలా చూడగలం? Your spirituality is measured if you have the spirit of forgiveness. క్షమించే మనసు నీకు ఉండడం అదే ఒక ఇండికేటర్. నీ ఆత్మీయత ఎంత ఉందని చూపించే After పరికరం. learning this subject, really I was able to forgive others very easily. కదా ఈ విషయాన్ని గురించి నేనే ధ్యానం చేస్తున్నప్పుడు ఇతరులను నేను సులభముగా క్షమించగలిగాను. Because when you cannot forgive, you are not spiritual. నువ్వు క్షమించకుండా ఉంటున్నావంటే అసలు నువ్వు ఆత్మీయుడమే కాదు. Paul says to Corinthians, you are not spiritual. పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు, మీరు ఆత్మీయులు కారు, ఆత్మ సంబంధులు కారు You అంటున్నాడు. are carnal believers. మీరు ప్రకృతి సంబంధులుగా ఉంటున్నారు. Why? ఎందుకు కారణం ఏంటి? Because they are filing case against their fellow believers in the court. మరి కోర్టులో ఒక సహోదరునికి ఇంకో సహోదరుని మీద వ్యాజ్యం వేశాడు. They కోర్టు cannot కేసు. forgive. వారు క్షమించలేరు. If you cannot forgive, you are not spiritual, you are a carnal man. కదా నీవు గనుక క్షమించకుండా ఉన్నట్లయితే నీవు శరీర సంబంధివే. So forgiveness is an indicator of your spirituality. కనుక మన ఆత్మీయతను చూపించేది ఏమిటంటే ఎంతగా మనం క్షమిస్తున్నామో. Not దాన్ని only బట్టి. that, not only that, అది మాత్రమే కాకుండా the forgiveness is a healing balm to our broken heart. కదా క్షమించడం అనేది ఏమిటంటే It is పగిలిపోయిన మన హృదయాన్ని మెత్తపరిచే ఒక బామ్ లాంటిది, ఆయింట్మెంట్ yeah, లాంటిది. it is a wonderful medicine. అది మంచి మందు. If you have broken heart మరి నీకు గనుక హృదయం and పగిలిపోయింటే if you forgive your fellow believer, నీ తోటి సహోదరిని నువ్వు క్షమిస్తే your heart will be healed. అప్పుడేమవుతుంది? నీ హృదయంలో స్వస్థత Have కలుగుతుంది. you seen a medicine like that? అలాంటి మందులను మీరు ఎప్పుడైనా The చూసారా? medicine you give to others and you are getting healed. చూడు, ఇతరులకు మందు ఇస్తున్నాం, మనము స్వస్థత పొందుతున్నాం. విచిత్రమైంది. That's Vijitram, isn't it? Eh? You give the medicine to another person, your heart is getting చూడండి, healed. వేరే వాళ్ళకి మనం మందు ఇస్తున్నాము, మనము స్వస్థత పొందుతున్నాం. Job, you know, యోబును మనకు తెలుసు కదా. his friends came there. వాళ్ళ స్నేహితులు వచ్చారు. 3 of his friends. ముగ్గురు అతని స్నేహితులు They came to comfort him, ఆదరించడానికి వాళ్ళు వచ్చారు. but they could not comfort him. వారు యోబును ఆదరించలేక, Job is saying, you are miserable comforters. మీరేం బాధపరిచే స్నేహితులు, ఆదరణకర్తలు అంటున్నాడు. They were always accusing Job. యోబును వారు ఎలాగ చూస్తున్నారంటే They even did not bother to pray for Job.
వాళ్ళు అసలు యోబుతో మాట్లాడడం, యోబు కొరకు ప్రార్థన కూడా చేయండి And స్నేహితులు. they accused him so much, his heart was so grieved against these three men. ఈ ముగ్గురిని చూసినప్పుడు యోబు హృదయంలో చాలా బాధ కలిగింది. He said, "You are a miserable comforters. మీరు బాధపరిచి ఆదరణకర్తలు మీరు. You are actually the physicians of no value." అసలు విలువ లేనటువంటి మరి డాక్టర్లకు వైద్యులుగా మీరు ఉన్నారు. Yeah, I think they were all doctors in the physicians they were. మేబీ అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వైద్యులై But ఉండొచ్చు. some physicians, some doctors, they give you prescribe but never heals, that's the thing. కొద్దిమంది బయలుదేరిపోతే వాళ్ళు అంతా మందులు ఇస్తారు కానీ ఎప్పుడే కానీ స్వస్థత కలగదు. Yeah, these three men, they were doctors, but they give the prescription that will never heal. ఈ ముగ్గురు డాక్టర్లే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మందులు ఏవి కానీ ఏవి బాగు చేయడం లేదు. The heart of Job was so grieved. యోబు హృదయం చాలా వేదనలో ఉన్నది. Finally, God told Job, ఆఖరిగా దేవుడు యోబుతో Job, చెప్పాడు, you do one thing. యోబు నువ్వు ఒకటి చేయాలి, You pray for your friends. నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. Job chapter 42, we read that Job is praying for their friends. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు తన స్నేహితుల కొరకు When ప్రార్థిస్తున్నట్లు Job prayed for him, the friends, స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేసిన look తర్వాత at that verse 10 in English. I don't know in Telugu it is there. Yeah. In English reads like this. ఇంగ్లీష్ లో ఇలాగుంది. And the Lord, when Job prayed, we see that the Lord turned the captivity of Job when he prayed for his friends. we have క్షేమ స్థితి. Eh? క్షేమ స్థితి. No, that is not. In English, Yeah. he turned the captivity of Job. యోబు దేంట్లో అయితే బంధించబడి ఉన్నాడో In his heart, Job could not forgive these three people. ఈ క్షమించలేని దాంట్లో యోబు ఇరుక్కొని ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, క్షమించలేని పరిస్థితి. He was a captive, he was a prisoner of unforgiving spirit. కదా, క్షమించలేని ఒక బందీగా యోబు ఉన్నాడు. He was wondering what these three men are doing. ఈ ముగ్గురు మనుషులు ఏం చేస్తున్నారయ్యా? But when he prayed, అయితే వారి కొరకు ప్రార్థన చేసి what happened? ఏం జరిగింది? His captivity is over. He came out of the prison. ఆ చెరలో నుండి బయటికి వచ్చినట్లుగా జరిగింది అక్కడ. So the forgiveness is a balm that heals the broken heart. కదా, విరిగిపోయిన హృదయాన్ని బాగు చేసే తైలము లాంటిది ఏంటంటే ఈ క్షమించుట అనేది. So we should forgive one another. కనుక ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. Now the question, we can forgive. There's a commandment. There's no option. It's a commandment that you have to forgive. కదా, నీవు తప్పకుండా క్షమించాలి. ఇది ఆజ్ఞ, అంతే, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞ ఇది. But the question whether we can forget, మరిచిపోగలమా అనేది సమస్య. is there any commandment to forget మరిచిపోవాలి అనే ఆజ్ఞ ఎక్కడైనా ఉందా? in the Bible? బైబిల్ ఎక్కడైనా ఉందా? Forgive, there's a commandment. క్షమించు అనే ఆజ్ఞను మనం చూస్తాం బైబిల్లో. I could not find a commandment to forget. మరిచిపోమని చెప్పే ఆజ్ఞ ఎక్కడ కానీ లేదు. The reason is that because forgetting is not in our hand. కదా, మర్చిపోవడం అనేది మన చేతుల్లో లేదు. It is an involuntary action. అది లోపల జరుగుతున్నటువంటి అది ఒక ప్రక్రియ. Even if we forgive the person, ఒక వ్యక్తిని మనం క్షమించినప్పటికీ when we see him, the memory comes, isn't it? ఆ వ్యక్తిని చూసినప్పుడు అంత పాత ఎన్ని జ్ఞాపకాలకు వస్తాయి. I always think, God, you should have given me a delete button whereby I can delete everything in my memory. ప్రభా, నాకు ఆ కంప్యూటర్లో ఉంటుంది కదా డిలీట్ బటన్ ఉంటుంది, ఆ డిలీట్ బటన్ కనుక నాకు ఇచ్చింటే బాగుంది, అంతా Yeah, పోయేది. I can forget all that. I can remove that all thing from my mind. కదా, నా మనసులో నుండి వాటన్నిటిని కూడా డిలీట్ చేసేవాని. But the delete button is not in our hand. It is in the hands of God. మన చేతుల్లో లేదా డిలీట్ బటన్, అది దేవుని చేతుల్లో ఉన్నది. What to do then? ఏం చేయాలి ఇప్పుడు? We can forgive, మనం క్షమించవచ్చు, but we cannot forget. That is very difficult. మరిచిపోవడం అనేది అది చాలా కష్టమైంది. But Bible is not saying that you should not forget. Bible says that you should forgive and forget. బైబిల్లో ఏం చెప్పబడింది? క్షమించాలని చెప్పబడింది, కానీ మరిచిపోమని చెప్పబడలేదు. కానీ దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు క్షమించి మరిచిపోవాలి. In the same context, the Lord is teaching that not only you should forgive, you should be able to forget also. నువ్వు క్షమించడం మాత్రమే కాక నువ్వు అది మర్చిపోయేవాడిగా ఉండాలి అని. Now, how we can do that? Luke's Gospel chapter 17, we have the teaching of that Lord Jesus Christ is giving. ఈ విషయాల గురించి లూకాసు సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించగలం. Verse 3 onwards, we can see verse 3 to 6 we have to read. 17వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ The వచనం. disciples came to him and asked, "Take heed yourself, if thy brother trespasses against thee, rebuke him,
and if he repent, forgive him. మూడవ వచనంలో చెప్తున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. Yeah, in verse 4, if he trespasses against thee 7 times in a day, and 7 times in a day turn again to thee, and saying, repent, thou shalt forgive him. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని నా ఎడల అతని క్షమింపవలెను. In one day, a man has committed 7 mistakes, and every time he's saying, sorry brother, sorry brother. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక రోజులో 7 తప్పులు చేస్తున్నాడు. చేసే ప్రతి తప్పు దగ్గరకు వచ్చి సహోదరుడా నన్ను Not క్షమించు. one time, 7 times. ఒకసారి కాదు 7 సార్లు In తప్పిదం one చేస్తాడు. day, ఒక్క రోజులో. the disciples heard this one. శిష్యులు ఈ మాటలు వింటున్నారు. What they said? ఏం God, చెప్తున్నారు? how it is possible? ఇది ఎలాగ సాధ్యం? One day, a man is offending you for 7 times. Every time, I have to forgive him. ఒక వ్యక్తి ఒక్క రోజులో 7 సార్లు తప్పిదం చేస్తున్నాడు. ప్రతిసారి క్షమించమని In verse అడుగుతున్నాడు. 5, the apostle said, God, you increase our faith, otherwise it is not possible. ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి, లేకపోతే ఇది అసాధ్యమే అంటున్నాడు. Yeah, increase our faith. If you want to forgive like that, we need more faith. కదా, అలాగ మనం క్షమించాలంటే మన జీవితంలో మరెక్కువ విశ్వాసం మనం కలిగి ఉండాలి. Then the Lord is giving a parable. Look at that. అప్పుడు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. What is the parable? అక్కడ చెప్పబడిన ఉపమానం If ఏంటి? he had a faith as a grain of mustard seed, he might say unto this sycamore tree, be thou plucked up by the root, and be thou planted in the sea, and it should obey you. 6వ వచనంలో ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వ్రేలతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. Yeah. In Israel, there was a tree called sycamore tree. Sycamore tree. That's ఆవగింజ చెట్టు ఉన్నది. it is not a sycamore tree. Sycamore tree where the sakkayas are. చెక్కయ్య ఎక్కినటువంటి ఆ చెట్టు కాదు, ఇక్కడ ఆవగింజను సంబంధించిన This చెట్టు. is the only place where this word is used, sycamore tree. ఇక్కడ ఆవగింజ చెట్టు దాని గురించి చెప్తున్నాడు. In some English translations say mulberry tree. ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మల్బరీ ట్రీ అని దాని And గురించి this రాయబడింది. is a tree where the root goes so deep down into the soil. ఈ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే భూమిలోనికి అది చాలా లోతుగా వెళ్ళిపోతుంది వేరు. It is very difficult to pluck the root with that tree. ఆ చెట్టుతో కూడా వేరును బయటికి లాగాలంటే చాలా కష్టం. Normally this tree grows very well ఆ చెట్టు మామూలుగా చక్కగా పెరుగుతుంది and produces a seed called mulberry seed. కదా, ఆవగింజలను అది ఫలిస్తుంది. The mulberry seed is the food of the poor man. ఈ మల్బరీ అంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆ పదాన్ని బట్టి అది బీదవాని ఆహారం. And when they taste it so bitter, they feel sorry bitter. ఆ తింటే చాలా చేదుగా అది ఉంటుంది. And they bite it and the bitterness comes. ఆ కొరికినప్పుడు ఆ చేదు అనేది వస్తుంది. Then they keep it there. వెంటనే కింద పెట్టేస్తారు. After again they eat it. ఒక సెకండ్ అయిన తర్వాత మరలా తింటారు. It is very difficult to eat that bitter fruit. కదా, ఆ చేదు అయిన ఆ గింజను తినాలంటే చాలా కష్టం. So Lord is teaching about forgiveness here. ఇక్కడ క్షమించుట అనే దాని గురించి ప్రభు వారికి When you see a నేర్పిస్తున్నారు. person what who have hurt you, some bitterness comes every time. ఒక వ్యక్తి వచ్చి నిన్ను గాయపరుస్తున్నప్పుడు నీకు ఒక రకమైన చేదు అనుభవం అనేది It is కలుగుతుంది. very difficult to remove that bitterness. ఆ చేదును మన జీవితాలను తీసివేసుకోవడం కొంచెం It కష్టమే. is like the root of the sycamore tree. Root goes very down in the soil. ఆ భూమిలోనికి లోపలికి వెళ్ళిపోయిన వేరు లాంటిది అది. The Lord is giving an example what you should do. ఏమి చేయాలి ఆ పరిస్థితులు అనే విషయాన్ని గురించి ప్రభు చెప్తున్నారు. If you have bitterness against your brother, ఈ సహోదరుని ఎడల నీకు ఆ ద్వేషం అనేది if చేదు you అనుభవం have ఉంటే, bitterness against your wife, నీ భార్య పట్ల అలాంటి అనుభవం ఉంటే, if you have bitterness against your husband, మరి భర్త పట్ల నీకు అలాంటి the అనుభవం ఉంటే, solution is that you have to pray. పరిష్కారం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయి. If you pray, that bitterness will go. ప్రార్థన చేసినప్పుడు ఆ చేదు అనేది మన జీవితాల నుంచి బయటికి Sometimes it is very difficult to forget. మర్చిపోవడం అనేది కొన్నిసార్లు అసాధ్యంగా ఉంటుంది. Even if you cannot forget, the bitterness of that memory will go if you pray. కదా, ఒకవేళ మనము మర్చిపోలేకపోయినా కానీ ఆ ద్వేషం వల్ల కలిగినటువంటి చేదు అనుభవం అనేది ప్రార్థన ద్వారా వెళ్ళిపోతుంది. So we see the Lord is teaching you not only forgive but also you should forget.
ఆ ప్రభువు చెప్తున్నాడు మీరు క్షమించడం మాత్రమే కాక మీరు దాన్ని మర్చిపోవాలని కూడా చెప్తున్నాడు. God has forgiven or removed all our sins. Jeremiah 31 verse 34 you read. Jeremiah 31 verse 34. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకుందాం. Yeah, 31 verse. How the Lord has forgiven our sins. 31 verse 34. 31వ అధ్యాయం 34వ వచనం I will forgive their iniquity. And I will remember their sin no more. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. Yeah, God is not remembering our sin anymore. That means He is not considering it. ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకోవడం లేదంటే దాన్ని సారి మరలా జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకోవడం లేదు. Same way, we should forgive one another. ఇదే ప్రకారంగా ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. Now my time is over, so one verse I will read and conclude here. సమయం అయిపోయింది. ఒక వచనం చదివి నేను ఇక్కడ ముగిస్తాను. Bible is not only teaching us to forgive, but Bible is also teaching us to forget. క్షమించడం మాత్రమే కాదు, మర్చిపోవడం గురించి కూడా దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. Forgetting is very difficult, I know that. అది చాలా కష్టమైనదే నాకు తెలుసు. But we should pray to God, oh God, give me the spirit of forgetting the things. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ క్షమించే మనస్సు అనేది నాకు దయచేయి ప్రభువా. Look at that, Romans chapter 12 verse 17 to 21. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Yeah, read it loudly so that we will understand. I don't want to elaborate it. రోమీయులకు రాసిన పత్రిక chapter 12 17 to 21. 12 Yeah, 12, chapter 12 verse 17 to 12వ అధ్యాయం 17వ వచనం. కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. If possible, underline that. If possible, as much as lieth in you, live peacefully with all men. Okay. మీ చేతనైనంత మట్టుకు. ఓకే, తర్వాత ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు నీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. Look at that, what a beautiful passage it is. If your enemy is hunger, feed him, and if he is thirst, give him drink. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టండి, తప్పికొంటే దాహం ఇవ్వమని చెప్తున్నాడు. Be not overcome by evil, but overcome evil with a good. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. Yes, we should be able to forgive, and also we should be able to forget. అలా మనం క్షమించడానికి మర్చిపోవడానికి కూడా మనం సమర్థులంగా మనం ఉండాలి. In my life I always say there should be a dustbin in our heart. నేను ఎప్పుడు చెప్తాను మన జీవితాల్లో ఒక డస్ట్బిన్ ఉండాలి, చెత్తేసే డస్ట్బిన్. You know, I visit many houses. నేను ఎన్నో గృహాలను దర్శిస్తూ ఉంటాను. And when I go to some houses, in the room there is no dustbin. కొన్నిసార్లు కొన్ని మంది గృహాలలో రూమ్లలో డస్ట్బిన్ ఉండదు. I feel all uncomfortable because I want to throw so many things in the dustbin. ఆ సహోదరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే ఎన్నో సహోదరుడు వాడు దాంట్లో డస్ట్బిన్ లో వేయాల్సి వస్తుంది. Then I will ask, give me a dustbin in the corner of the room. I keep a dustbin. అలా ఒక డస్ట్బిన్ కనుక ఇస్తే నేను ఉంటున్న రూమ్ లో ఓ మూలకు పెట్టుకుంటాను. All unwanted things I throw in the dustbin. అనవసరమైనవన్నీ కూడా నెత్తకపోయి డస్ట్బిన్ లో వేస్తాను. Once it is thrown, we will never take it up. ఒకసారి డస్ట్బిన్ లోకి పోయింది అనుకోండి, దాని డస్ట్బిన్ నుంచి మనం తీసుకోమల్లా. Same way, అదే రకంగా in your heart you need a dustbin. హృదయంలో కూడా మనకు డస్ట్బిన్ కావాలి. Whenever unwanted things are coming, you throw into your dustbin. మనకు అవసరం కానివన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? డస్ట్బిన్ లో వేసేసేయాలి. So many things comes in our life. మన జీవితంలో చాలా వస్తుంటాయి. So we should throw in the dustbin and don't remember anymore. వాటిని డస్ట్బిన్ లో పడేసి వాటిని గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. Yes, we should able to forgive. మనల్ని క్షమించగలిగిన వారంగా మనం ఉండాలి. And only by forgiving we can restore our relationships. మన సంబంధాలు మనం తిరిగి సమకూర్చుకోవాలంటే క్షమించడం ద్వారానే Our family restoration is possible only by learning how to forgive. కదా, ఎలాగో క్షమించాలో నేర్చుకోవడం ద్వారానే
సంబంధాల యొక్క పునరుద్ధరణ అనేది As జరుగుతుంది. I told you, after studying this message, I had the heart of forgiving everyone. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు అంత గమనించినప్పుడు నాకు కూడా క్షమించే హృదయం ఉండాలి. Sometimes people will not forgive me, ప్రజలు నన్ను క్షమించరు, but I forgive them. కానీ నేను వారిని క్షమిస్తాను. I unwanted things I throw in my dustbin and I forget it. కదా, అనవసరమైన వాటన్నిటిని నేను డస్ట్బిన్ లో వేస్తాను, నేను మర్చిపోతాను. So forgiveness is a virtue every believer should have. మన విశ్వాసులందరికీ ఉండవలసిన ముఖ్యమైన గుణం ఏంటంటే క్షమించుట. If you are born again, having the new nature, you will have this spirit of forgiveness. మరి నీవు నిజముగా తిరిగి జన్మించుంటే నవీన స్వభావం అనేది నీ జీవితంలో ఉండే ఈ క్షమించే మనస్సు నీవు కలిగి ఉంటావు. So from here, after this conference, 3 days, let us go and settle matter with everyone. ఈ 3 దినాల మీటింగ్ లో వచ్చినాం కదా, అందరం మనం బయటికి పోయిన తర్వాత ఏ విషయాల్లో మనకు సంబంధాలు సరిలేవో వాటన్నిటి కూడా మనం సరి చేసుకుందాం. Once I was speaking this subject in an assembly, ఒక సంఘంలో ఈ విషయాల గురించి నేను and మాట్లాడుతున్నప్పుడు after the meeting, one family invited me to their family for dinner. అక్కడ కూడికైన వెంటనే భోజనానికి ఒక కుటుంబం వారు అంకుల్ని పిలిచినారు. And that sister came and told me, today's message was so touching to me, brother. వచ్చే సహోదరుడా, ఈ ఉదయకాలం మీరు అందించిన వాక్య భాగం నా హృదయాన్ని తాకింది, Yes, it was challenged my heart. నా హృదయాన్ని సవాలు చేసింది. I was not talking to a sister in the assembly for the last 6 months. 6 నెలలుగా నేను ఒక సహోదరితో మాట్లాడకుండా ఉన్నాను. I was avoiding her. ఆమెను నేను ఆమె కనిపించిన But after listening your message, I went and talked to her. మీ వాక్యం విన్న తర్వాత నేను వెళ్ళాను, ఆ సహోదరితో మాట్లాడాను. Brother, I have got a great joy and comfort in my heart. నా హృదయంలో ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది కలిగింది. If you have any problem like that, go and settle the matter. అలాంటి సమస్యలు కనుక మీకుంటే మీరు వెంటనే త్వరగా దాన్ని సమాధానపరచుకోండి. If the husband and wife, you have a problem, go and settle it between yourselves. లేదా భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్నాయా, వెళ్ళండి, వెంటనే సమాధాన పడండి. Restore back the relationship. ఆ సంబంధాన్ని మీరు తిరిగి తీసుకొని పునరుద్ధరించుకోండి. So the brothers are taking a right topic and good topic, restoration of the family. కదా, కుటుంబాల యొక్క పునరుద్ధరణ అనే మంచి అంశాన్ని సహోదరులు బాగా Not only ఎంచుకున్నారు. that, the restoration of all the relationship was possible if you forgive. మన చుట్టుపక్కల ఉన్న వారందరితో ఉన్నటువంటి సంబంధాలు అవి పునరుద్ధరించబడాలంటే మొట్టమొదటిగా దేవునితో మనం Not only forgive, try to forget. క్షమించటం అనేది మాత్రమే కాకుండా It's difficult. మర్చిపోవడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. అది కష్టమైంది. May God bless this words to our hearts. ప్రభు తన వాక్యాన్ని మన కొరకు దీవించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ ప్రభువా, మరొకసారి ఈ ఉదయకాలం సెషన్లో 3 దాసుల ద్వారా మీరు అందించిన దివ్యమైన వాక్కులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కూడికల నుండి మేము మా గృహాలకు మేము తిరిగి వెళ్తుండగా, మా పట్టణాలకు పల్లెలకు మేము వెళ్ళిపోతుండగా ప్రభా, ఏ విషయాల్లో తండ్రి మేము సమాధానం లేని వారంగా, సంబంధాలను తెగగొట్టుకునే వారంగా ఉన్నామో, ఎవరితో అలాంటి అనుభవాలు మేము కలిగి ఉన్నామో ప్రభా, వాటన్నిటి విషయంలో క్షమించుటకు మాకు మంచి మనసు దయచేయండి. మర్చిపోవటకు మాకు మంచి మనసు దయచేయండి. తెగిపోయిన సంబంధాలన్నింటిని మేము సమకూర్చుకున్నట్టుకు ప్రభా మీరు తగిన కృప దయచేయండి. అది మీ ద్వారానే సాధ్యమని మేము ఎరుగుదు. ఆయన మీ దయ కొరకు, మీ కృప కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తగిన కృప దయచేయమని నేను హెబ్రోన్ అసెంబ్లీ వాళ్ళు ప్రభా నేను ఆలోచన చేసి ఈ 3 దినాల కూడికలు ఎంతో చక్కగా జరిపించుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మాకు అవసరమైన మాటలు తండ్రి మీ దాసుల ద్వారా వినిపించారు. ఎంతోమందిని చేర్చుకొని ప్రభు వాళ్ళు ఆతిథ్యం చేశారు. అన్ని అవసరాలన్నింటినీ తీర్చారు తండ్రి. స్థానిక సంఘానికి రావాల్సిన న్యాయమైన ప్రతిఫలం. అవును ప్రభువా, ఆయన వీరు చూపించిన ప్రేమను మరచుటకు మీరు అన్యాయస్తులైన దేవుడవు కారు. ఆయన మీరే మీ కొలత చొప్పున ఈ స్థానిక సంఘాన్ని దీవించండి. ప్రతి అవసరాలు మీరు తీర్చమని ఆయన సమాధానంతో మేము ఒకరి యొద్ద నుండి ఒకరు మేము వెళ్ళిపోతుండగా ఆయన ముందున్న దినాలన్నింటిలో మీ కొరకు మేము నమ్మకంగా జీవించడానికి కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.